దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ బాగున్నారమ్మా? మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాము. అందరి కొరకు మేము ప్రార్థనలో మీ కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేపిస్తూ ఉన్నాము. మా కొరకు కూడా ప్రార్థన చేయండి. మా సంఘం కొరకు, మా సంఘ బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. ప్రతి ఉదయము దేవుని వాక్యమును మీరు చక్కగా వింటున్నారని నేను ఆశిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రభుపాల్ అని పేర్ల ప్రభుపాలను కొడితే ఈ ఛానల్ మీకు వచ్చింది కనుక దయతో మీరు ఈ ఛానల్ని ప్రోత్సహించాలని ప్రేమతో మిమ్మల్ని కోరుతూ ఉన్నామండి. ఈరోజు ఒక చిన్న వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. హితోపదేశ కాండంలో ఒక వాక్యము రాయబడి ఉంది. నీ దేవుడైన యెహోవా కనికరము గలవాడు కనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చెయ్యడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధన మరచిపోడు. చూడండి, ఈ వాక్య భాగాన్ని గమనిస్తే ఆయన ఏమనంటున్నాడంటే, ఆయన కనికరము కలిగిన దేవుడంట, మన చెయ్యి విడువని దేవుడట. అంటే కొన్నిసార్లు మన చేతులు పట్టుకొని మనల్ని ముందుకు నడిపించే వాళ్ళు ఉన్నారు, మధ్యలో ఆ చేతులు విడిచిపెట్టే వాళ్ళు ఉన్నారు. పెళ్ళిలో ప్రమాణాలు చేస్తారు, చేతులు పట్టిస్తారు. మరి ఎంతవరకు నిలబడగలుగుతున్నాయో అది మనకు తెలుసు. ఈ రోజున మనతో కలిసి ఉంటానని, మనతో మంచిగా ఉంటానని చెప్పి మనల్ని విడిచిపెట్టి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే యేసయ్య అంట మన చెయ్యి విడువడట. యేసయ్య మన చెయ్యి విడవకుండా మన చెయ్యి పట్టుకొని ఆయన మనల్ని ఆశీర్వదించాలంటే మనము చేయాల్సిన పనిలో మొదటగా మనం గమనించాల్సింది ఏమిటి అని ఇక్కడ వాక్యం రాయబడి ఉందంటే, జీవం కలిగిన దేవుడైన యేసయ్యను నువ్వు నమ్మాలి. ఆయనను నువ్వు నమ్మగలిగితే నీ జీవితంలో ఆయన ఎప్పుడు నీ చెయ్యి విడిచిపెట్టడు. యేసు ప్రభుని నమ్మాడు కనుక పేతురు ఆ నీళ్ళల్లోకి మునిగిపోయేటప్పుడు చెయ్యి చాపి అడుగుతాడు, ప్రభువా నన్ను కనికరించయ్యా అంటాడు. వెంటనే యేసుక్రీస్తు చెయ్యి పట్టుకుని పైకి లేపుతాడండి. అక్కడ చెయ్యి పట్టుకుంటాడు. కారణం ఏంటంటే పేతురికి ఒక నమ్మకం ఏంటంటే, నేను నీళ్ళలో మునిగిపోయినా నా ప్రభు నన్ను పైకి లేవనెత్తుతాడు అని. నీ జీవితంలో నువ్వు ఎన్ని విషయాలు మునిగిపోయినా దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడని నువ్వు నమ్మాలి. ఈరోజు నీ జీవితం శూన్యంగా కనిపించవచ్చు, కానీ ఆయన చెయ్యి పట్టుకుంటాడు కనుక ఆయన పట్టుకున్న చెయ్యి ఖచ్చితంగా నిన్ను పైకి లేవనెత్తిద్ది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్న దేవుడు ఘనమైన దేవుడు, గొప్ప దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన నీ చెయ్యి విడవకూడదంటే నువ్వు ఆయన నమ్మాలి. ఆయన నమ్మితే నీ జీవితంలో అద్భుతాన్ని చూస్తావు. రెండోది మనము గమనిస్తేనంట, ఆయన మనకి మేలు చేస్తాడని నమ్మాలి. ఒకటి యేసయ్యని నమ్మాలి, రెండోది మేలు చేస్తాడని నమ్మాలి. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మేలు చేసేవాడు కానీ కీడు చేసే దేవుడు కాదు. ఆయన హింసించిన వాళ్ళని కూడా ఆయన మేలే చేశాడు. ఆధ్యాత్మికమైన జీవితంలో నీవు కూడా గమనించాల్సింది ఏంటంటే, నా పట్ల దేవుడు మేలు చేస్తాడు అని. అందుకనే కీర్తన గ్రంథంలో ఉండేది, నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు అంటాడు. అంటే దేవుడు మేలు చేస్తాడని నమ్మగలిగితే ఆయన నీ చేయి పట్టుకుంటాడండి. ఖచ్చితంగా ఆయన నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నువ్వు ఆయనని నమ్మి ఆయన మేలు చేస్తాడని నమ్మగలిగితే నీ కుటుంబం దేవుడి మాటలు దీవించును గాక. పరిశుద్ధమైన తండ్రి, వాక్యం వింటున్న నీ బిడ్డలకి మంచి ఆరోగ్యముని బలమును దయచేసి వారి చెయ్యి విడవకుండా వారిని పట్టుకోండి. వారికి నీ మీద నమ్మకమును, నువ్వు మేలు చేస్తావని విశ్వాసమును వాళ్ళకి కలగచేయమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్.